ఉదాహరణ కరీంనగర్లో అనుకోండి, ఎమర్జెన్సీ సర్జరీ తప్పదు. ఫ్యాక్టరీ 8 to 9 నార్మల్ చేసి ఫ్యాక్టరీ 8 టెస్ట్కు హైదరాబాద్ పంపించి ఇమీడియట్లీ యూ కెన్ గో పర్ఫార్మ్ ద సర్జరీ. దట్ విల్ హెల్ప్ ద పేషెంట్ టు సేవ్ ద లైఫ్. దట్ ఇస్ మై రిక్వెస్ట్. ఇంకోటి ఇన్హిబిటర్స్ ఉండే ఛాన్స్ ఉంది అంటారు. ఆ ఎబిలిటీ రేంజ్ చూసేసి యూ కెన్ డిసైడ్ ఇట్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ ఓవర్ ద ఫోన్. హెమటాలజిస్ట్ అందరూ ఒక 6-7 ఉన్నారు మా లిస్ట్లో. దాంతో మీరు మా పేషెంట్ లోకల్గా సపోర్ట్ చేయొచ్చు. దానివల్ల పేషెంట్ విల్ కమ్అట్ ఆఫ్ డేంజర్స్. సబ్క్యూటేనియస్ వచ్చాయి. సబ్క్యూటేనియస్ యూనిట్స్ సబ్క్యూటేనియస్ వెరీ వండర్ఫుల్. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చెప్తున్నా. అంటే పేషెంట్ కాదు, సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్. దాంట్లో కూడా రిస్క్ ఉన్నాయి. 60 mg కాస్ట్ 1,42,000. 60 mg 1+2 ఆఫర్ లోపల గవర్నమెంట్ లో టెండర్ చేశారు. సప్లై ఆర్డర్ వచ్చింది, సప్లై చేస్తున్నారు. వాళ్ళు మైనర్ బ్లీడ్స్ ఏమి రాలే, స్పాంటేనియస్ బ్లీడ్స్ ఏమి రాలే. కానీ జిఐ బ్లీడ్స్, ఇలియోసిస్ బ్లీడ్స్ ఇవి వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు మామూలుగా సప్లై చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు హెమటాలజిస్ట్ కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ ఫ్యాక్టరీ అనేది పనిచేయడం లేదు. వీళ్ళు ఉంటే కేఈఎంలో అటువంటి పెద్ద పెద్ద సెంటర్స్ లో ఉండొచ్చు. ఆ క్రోమోజోమ్ టెస్ట్ చేస్తేనే రియల్ ఫ్యాక్టర్ లెవెల్ కనిపిస్తుంది. దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్ విత్ ఫ్యాక్టర్ 8 ఆర్ ఫ్యాక్టర్ 7 డిసైడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇతర పేషెంట్ ఈ ఎంబీప్రా మీద ఉన్నవాళ్ళు మోర్ దెన్ 1 year నుంచి ఉన్నవాళ్ళు, ఒక ఆయన నిధులు అడ్మిట్ అయ్యాడు. అయితే ఫ్యాక్టరీ 8 పనిచేయదు కాబట్టి ఇన్హిబిటర్స్ అనుకోని ఫీబాయ్ అనుకొని ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్ ఉన్నాడో పడే నేను చెప్పాను. తర్వాత ఇంకొక పేషెంట్ జిఐ లీడ్ అయింది. స్టార్ హాస్పిటల్లో ప్రైవేట్లో అడ్మిట్ అయ్యాడు. ఫ్యాక్టరీ 7 తీసుకున్నాడు, రికవర్ అయ్యాడు. అంటే అక్కడ ఎక్స్పీరియన్స్తో డాక్టర్తో మాట్లాడితే వచ్చిన ఒపీనియన్ ఏంటంటే ఎంలిప్రా మీద ఉన్నవాళ్ళు ఏదైనా బ్లీడ్ అవుతే ఫ్యాక్టర్ 7 తీసుకుంటే దే విల్ రికవర్. ఫ్యాక్టర్ 7 1 mg అండ్ ఇట్స్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ 3 hours. బాడీ వెయిట్ బట్టి 6 mg ఎవ్రీ 3 hours. అంటే 8 times అయితే ఇవ్వాల్సి వస్తుంది. 5 mg అంటే 8 5 40 into 50,000. ఎంత ఎక్స్పెన్సెస్ పోతాయి, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా పోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు హీమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో హీమోఫిలియా అనే డిసీజ్ యొక్క అవగాహన ప్రజల్లో కల్పించాలని, అలాగే హీమోఫిలియాతో బాధపడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, ఈ కరీంనగర్ ప్రాంతపు పేషెంట్స్ ఎవరైనా ఉన్నారో వారికి కూడా ఆ వ్యాధి పట్ల అవగాహన కలిగించి, వాటి ట్రీట్మెంట్ పట్ల అవగాహన కలిగించి, వారికి సరైన సదుపాయాలు కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో హీమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ వారు సంయుక్తంగా ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నుండి ఇక్కడ ఈ పెద్దపల్లి చాప్టర్, కరీంనగర్ చాప్టర్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా హీమోఫిలియా పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా మా వైద్యుల తరపున, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ వైద్యుల తరపున ఒక హాస్పిటల్ ని 3 హాస్పిటల్స్ ముందుకొచ్చాయి వారికి సహాయం చేద్దామని. ఆ 3 హాస్పిటల్లో ఒక హాస్పిటల్ ని సెలెక్ట్ చేశారు. ఒక హాస్పిటల్లో ఎవరికి ఎప్పుడు హీమోఫిలియా పేషెంట్స్ ఎప్పుడైతే ఎమర్జెన్సీస్ వస్తాయో వారికి అవసరమైనటువంటి హీమోఫిలియా ఫ్యాక్టర్ వారికి ఇన్ఫ్యూజన్ ద్వారా ఎక్కించి వారిని ఆరోగ్యంగా చేయడానికి కొరకు మా డాక్టర్లు కృషి చేస్తున్నారు. ఇదంతా కూడా ఉచితంగా చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి హీమోఫిలియా పేషెంట్స్ ఎవరైనా ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా కూడా పేషెంట్స్, కొత్తగా డయాగ్నోస్ అయినటువంటి పేషెంట్స్ ఎవరైనా కూడా ఈ హీమోఫిలియా ఇండియా అసోసియేషన్ పెద్దపల్లి చాప్టర్ వారిని సంప్రదించవచ్చు. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ కూడా సంప్రదించవచ్చు. నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ కిరణ్. నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. నా పేరు కేవీఎస్ ప్రసాద్. నేను హెమోఫిలియా వ్యాధిగ్రస్తుని. హెమోఫిలియా ఫెడరేషన్ ఇండియాలో నేను వైస్ ప్రెసిడెంట్. హెమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ వారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఐఎంఏ హాల్లో హెమోఫిలియా వ్యాధిపై అవేర్నెస్ కార్యక్రమం ఒకటి జరుపుతున్నారు. హెమోఫిలియా అంటే ఏంటి, హెమోఫిలియా పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా ముందుకు
ఎలా వెళ్ళాలి అనే కార్యక్రమం పైన ఇవాళ మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. హిమోఫీలియా అంటే ఇది ఒక జన్యుపరమైన సమస్య. అధిక రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది దెబ్బతకి. దీనికి ఇప్పుడు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మెడిసిన్స్ తెలంగాణలో ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలాగాను తెలంగాణలో NHM బడ్జెట్, అలాగే స్టేట్ బడ్జెట్, అలాగే హాస్పిటల్ బడ్జెట్ లో ఈ మందులను కొని అందరికి 24 గంటలు అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం మాది. అందరికీ నమస్కారం. హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ మనం 2023లో ఏర్పాటు చేసుకున్నాం. అందుకు గాను ఈ రోజు పేషెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మరియు HTC గురించి అవగాహన కార్యక్రమం కరీంనగర్లో IMA హాల్లో నిర్వహించుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిమోఫీలియా వ్యాధి గురించి ప్రజలకి మరియు డాక్టర్లకి మరియు అందరికీ మీడియా ద్వారా తెలియజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. గత 2-3 నెలలుగా మన రాష్ట్రంలో హిమోఫీలియా ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అందుబాటులో లేవు. దీన్ని మేము రిప్రజెంట్ చేయడానికి ప్లస్ హాస్పిటల్లో ఫ్యాక్టర్ ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు, ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 లోపాలు గల వ్యక్తులకు ఏ విధంగా మెడిసిన్ అందుతుంది, అలాగే మా చాప్టర్ తరఫున మా సొసైటీ తరఫున వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించుకొని పేషెంట్స్ కి సాధ్యమైన తొందరగా ఫ్యాక్టర్ అందాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.